అండి ఈరోజు మనం చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూద్దాము. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ చాక్లెట్ కేక్ని బేకరీలో మైదా వేసే కేక్ కన్నా ఇంట్లో హెల్దీగా గోధుమ పిండి వేసి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేక్ చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. మనం కేక్ చేసుకోవడానికి ఇలా కళాయి కానీ గిన్నె కానీ లోతుగా ఉండేది పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేయటం వల్ల మనకి కేకు చాలా ఫాస్ట్గా బేక్ అవుతుంది. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3 eggs వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి మాత్రం వేయకూడదండి. ఎగ్స్ని కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్దిసేపు కూలింగ్ పోయేదాకా మనము ఎగ్స్ని బయట పెట్టేసుకుంటే సరిపోతుంది. 3 eggsని బాగా బీట్ చేసేసుకోవాలి. ఎంత బాగా మనం బ్లెండ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది, బాగా పొంగుతుంది కూడా కేక్. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. అన్నీ మనం ఒకే మెజర్మెంట్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కేకు. నేను అన్నీ ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ కొలతలతో చెప్తున్నానండి. ఇప్పుడు ఒక 3/4 కప్పు షుగర్ వేసేసుకోవాలి. ఈ షుగరు ఎగ్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకుందాము. షుగర్ మొత్తం ఎగ్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఏ ఫ్లేవర్ ఉండకూడదు, రిఫైండ్ ఆయిలే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. అన్నీ ఒకేసారి మిక్సీ వేసుకొని పట్టుకుంటే కేక్ అంత బాగా పొంగదు. ఇలా ఒక్కొక్కటి వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనము బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, ఇంత థిక్గా వచ్చేలాగా మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. అలానే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాసు మిల్క్ వేసుకోవాలండి. పాలు వేసాం కదా, ఆ పాలు కాచి చల్లార్చిన పాలండి. ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసిన పాలు మాత్రం పోయకూడదు. ఇలా కాచి చల్లార్చిన పాలని ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం దీన్ని కూడా. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాసు గోధుమ పిండి వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 గ్లాసు కోకో పౌడర్ వేసుకోవాలి. ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకేసారి మొత్తం పోసి తిప్పేస్తే మనకు తిప్పటానికి కష్టంగా ఉంటుంది. అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనకి బ్యాటర్ మొత్తం ఈ విధంగా ఉండాలి. మీకు ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే కనుక ఒక 2-3 స్పూన్లు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ ఎంత వేసామో అందులోనే 1/2 బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇందులోకి ఎసెన్స్ వేసుకోవాలండి. ఎగ్ స్మెల్ రాకుండా నేను ఇలాచీ ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఎసెన్స్ కనుక లేకపోతే ఇలాచీ పొడైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కేక్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఇట్లా బటర్ పేపర్ వేసి ఆయిల్ అంతా ఇలా గ్రీస్ చేసేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ కేక్ బ్యాటర్ని వేసేద్దాము. కానీ మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి కేకు ఒక 20-25 మినిట్స్లోనే మనకి బేక్ అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇలా చాకు పెట్టి ఒకసారి ఇలా లోపల దాకా ఇలా పెడితే చాకు కొంచెం కూడా మనకి స్టిక్ అయిపోతే కేక్ మనకి బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చుట్టూ అంచుల్ని ఇలా కట్ చేసేసుకోవాలి. కేక్ తీయటానికి ఈజీగా వచ్చేస్తుంది. చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది కేక్. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకుందాము. ఫైనల్గా మన చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.